రాష్ట్ర పార్టీ నాయకులు వచ్చారు. రాష్ట్ర పార్టీ నాయకులు వచ్చి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు జరిగేటప్పుడు మీరు సంపూర్ణంగా సహకారం చేయండి అని చెప్పాను. నాకు నేను అప్పుడు అన్నాను, బయట నుంచి వస్తే నేను చేయనని చెప్పాను. తర్వాత పార్టీ పెద్దలంతా కలిసి రాష్ట్ర నాయకులు వచ్చి మాకు మీరు పార్టీ ఒక సిద్ధాంతం ప్రకారం ఉంది, మీరు బయట వాళ్ళు లోపల వాళ్ళు అనేది కాదు, బీజేపీ అనే సిద్ధాంతం ప్రకారం మీరు పనిచేయాలన్నాడు. ఆ బీజేపీ సిద్ధాంతం ప్రకారమే నేను పనిచేసాను. నేను అంటున్నా కదా, అనేది వాస్తవమే, పనిచేసింది కూడా వాస్తవం. అనడానికి కారణము అక్కడ జరిగిన 3 కోట్లది, ప్రధానంగా 3 కోట్లు మా పార్టీకి అంత అధ్వానంగా గొబ్బు లేపి ప్రజల్లో అపనింద చేసిన వ్యక్తి పార్టీలో ఖచ్చితంగా ఉండకూడదు. పార్టీలో అతన్ని తీసిపారేలా. ఆ పార్టీ నాయకులు పేరు చెప్పినాడు ఆయన. ఆ పార్టీ నాయకులు పేరు చెప్పినందుకు అలాంటి వ్యక్తిని పెట్టుకోకూడదు. పెట్టుకుంటే మాత్రం పార్టీ నాశనం అవుతుంది. పార్టీ అధ్యక్షుల పేరు పార్టీ నాశనం అవుతుంది. అలాంటి వ్యక్తుల్ని కంటిన్యూ చేస్తే ఇంకొకరు లేస్తాడు, ఇంకొకరు అవినీతిగా పాల్పడతారు. కనుక ఇది నేను ఒప్పుకోను, ఇది ఖచ్చితంగా జరిగే తీరాలి.